గౌతమ్ అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నేను ఎంత చెప్పినా వినడం లేదు కదా, అందుకే నేను నీతో మరి మాట్లాడు, నీతో తేల్చుకునే కన్నా నేను కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటాను. నీకు నీ బిడ్డ మీద ఎంత హక్కు ఉందో నాకు ఆ బిడ్డ మీద అంతే హక్కు ఉంది. మళ్ళీ నీవు ఆ విషయం మర్చిపోతున్నావు అని అనేసరికి మళ్ళీ అయితే షాక్ అయ్యి అలా గౌతమ్ కాసేత చూసుకొని ఉండిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీతో అయితే గౌతమ్, అవును మళ్ళీ నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు, నీకే హక్కు ఉంది అనుకుంటున్నావు ఆ బిడ్డ మీద, అందుకే నీకు నచ్చినట్లుగా చేయాలనుకుంటున్నావు, కానీ నేను అలా చేయడానికి వీల్లేదు, చేయనివ్వను కూడా. నేను కోర్టుకెళ్ళి నా హక్కు నేను తేల్చుకుంటాను, ఆ బిడ్డ నాకు కూడా హక్కు ఉంది అని చెప్పేసి మళ్ళీతో అనేసరికి మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే మళ్ళీతో చాలా సీరియస్గా, నేను కోర్టుకెళ్ళి నా బిడ్డ గురించి తేల్చుకొని నీకు ఆ బిడ్డని కానివ్వను అని అయితే చెప్తూ ఉంటాడు. నీ హక్కు ఆ బిడ్డ మీదకి ఏమాత్రమూ లేదు, నాకే ఉంది, ఆ పెంచే హక్కు కూడా నాకే ఉంది, నువ్వు నచ్చిన వాళ్ళకి ఇస్తానంటే నేను అస్సలు ఊరుకోను మళ్ళీ అని చెప్పి గౌతమ్ అయితే మళ్ళీతో అంటూ ఉంటాడు. అలా మళ్ళీ అయితే గౌతమ్ ఆడిన మాటలకి చూసి షాక్ అయ్యి చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి ఇంత తెగించాడు అని అయితే భయపడుతూ ఉంటుంది మళ్ళీ.